నమస్తే. బిగ్ బాస్ సీజన్ 8 అన్లిమిటెడ్ వర్షన్ అయితే ఎవరెవరు పార్టిసిపెంట్స్ అనే దానిపైన ఒక కీలకమైన చర్చ అయితే నడుస్తుంది. నిన్న మొన్నటి దాకా వేణుస్వామి ఉంటాడని, ఇప్పుడు ఈ యొక్క పెద్ద ఇష్యూ అయిన తర్వాత వేణుస్వామి అవుట్ అని వచ్చేటటువంటి వార్తలు మనందరికీ తెలిసిందే. అయితే ఇదే టైంలో జరుగుతున్నట్టు ఇంకొక ఇష్యూ ఏంటి అంటే రాజ్ తరుణ్ ఇష్యూ. రాజ్ తరుణ్ కూడా దీంట్లో ఉంటున్నాడు బిగ్ బాస్ సీజన్ 8లో అని చెప్పేసి అయితే కొన్ని వార్తలు వచ్చినా దాంట్లో లేడు అనే వార్తల్లోనే ఎక్కువ నిజాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఈ యొక్క ఇష్యూలో సపోర్ట్ చేసినటువంటి యొక్క రాజ్ తరుణ్కి సపోర్ట్ చేసినటువంటి యొక్క శేఖర్ భాష, ఆర్జే శేఖర్ భాష ఉంటున్నాడని అయితే కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇవి కాకుండా సీజన్ 8 కూడా కొంత డిలే అయ్యే అవకాశాలు ఉన్నాయా, ఎందుకంటే నాగార్జున కొంత ఇబ్బందుల్లో ఉన్నాడనే వార్తలు వస్తున్నాయి. దీంట్లో ఎంతవరకు నిజాలు ఉన్నాయనే దానిపైన మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, బిగ్ బాస్ సీజన్ 8 అన్లిమిటెడ్ అంటూ వస్తుంది. అయితే గత సీజన్లో లిమిటెడ్ వర్షన్ అయినా సరే ఇది అన్లిమిటెడ్ అని చెప్పేసి ముందుగానే చూస్తున్నాం. అయితే అన్లిమిటెడ్ డోస్తోని సరైనటువంటి యొక్క పెద్ద ఎంటర్టైన్మెంట్ లేకుండా అయిపోయింది గత ఎపిసోడ్లు మనం చూస్తే, గత సీజన్ చూస్తే. ఈసారి ఎలా ఉండబోతుంది, ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది, డిలే అయ్యే అవకాశం ఉన్నాయా, ఇలాంటి చాలా ప్రశ్నలకి ఎలాంటి సమాధానాలు చెప్తారు? అంటే ఈసారి బిగ్ బాస్ 8 మీద అసలు బజ్ లేదండి. వాడు ప్రోమోలు 2 రిలీజ్ చేసినా కానీ అసలు ఎవరు దాని గురించి మాట్లాడుకోవడం కానీ చర్చించుకోవడం కానీ అసలు లేదు. అలాగే అసలు ముఖ్యంగా సెలబ్రిటీ సినిమా వాళ్ళు అసలు దీని గురించి పెద్దగా పట్టించుకోవట్లా. ఎందుకంటే హౌస్లోకి రావాలన్న కోరిక కానీ సినిమా వాళ్ళకి లేదు. ఒకప్పుడు కొంతమంది సెకండ్ గ్రేడ్ నటీనటులు కానీ వాళ్ళు హౌస్లోకి వెళ్దామని ఇంట్రెస్ట్ ఉండేది, కానీ ఈసారి వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. కేవలం యూట్యూబర్లు లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళని తీసుకుని షో నడపడం వల్ల కూడా బజ్ లేదని చెప్పాలి. అలాగే హౌస్లోకి వచ్చేవాళ్ళు ఎవరికి ముక్కు మొహం తెలియని వాళ్ళు, ఊరు పేరు లేని వాళ్ళు, వాళ్ళందరినీ తీసుకొచ్చి పెట్టేస్తున్నారు. అట్లా పోయినసారి పర్లేదు, కానీ ఈసారి మాత్రం వాళ్ళు మరి ఎందుకనో తెలియదు, కానీ దానికి రకరకాల కారణాలు చెప్పుకోవచ్చు మనం. బజ్ అయితే లేదండి. ఇక వేణుస్వామి ఉంటాడా అంటే వేణుస్వామి ఆల్రెడీ సైడ్ అయిపోయినట్టుగానే మనం చెప్పుకోవచ్చు. వేణుస్వామి ఉండే అవకాశం అయితే కనపట్టలేదు. అలాగే అమృత ప్రణయ్ పేరు వచ్చింది. అమృత ప్రణయ్ ఏముంటుందని చెప్పి అన్నారు. తీరా ఆవిడ ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. కాబట్టి అమృత ప్రణయ్ ఉండే అవకాశం కనపట్టలేదు. మళ్ళీ బరిలక్క పేరు వచ్చింది, ఆవిడ ఉంటుందన్నారు, అది తెలియట్లా. ఆవిడ కూడా వచ్చే అవకాశం కనపట్టలా. కుమారి ఆంటీ వస్తుందని చెప్పి అన్నారు. కుమారి ఆంటీ ఉండే అవకాశం అయితే లేకపోలేదు. ఎందుకంటే కుమారి ఆంటీ కూడా అక్కడ కనిపించట్లా. వాళ్ళ హస్బెండ్ ఉంటున్నాడు కానీ అక్కడ ఆవిడ కనిపించట్లేదు. కాబట్టి కుమారి ఆంటీ ఉండే అవకాశం అయితే ఉంది. ఇక రాజ్ తరుణ్ విషయంలో ఒకవేళ రాజ్ తరుణ్ హౌస్లోకి వస్తాడనే వార్తలు అయితే వచ్చినాయి. అంటే దీని నాగార్జునకి ఏంటంటే కొద్ది కావాల్సిన వ్యక్తిగా చెప్పవచ్చు రాజ్ తరుణ్. ఇట్లు అంతకుముందు స్టార్టింగ్లోనే ఉయ్యాల చంపాల సినిమాలో హీరోగా పెట్టి అన్నపూర్ణ వాళ్ళ బ్యానర్లోనే ఆ సినిమా చేశారు. అలాగే ఈ మధ్యన నా సామిరంగ సినిమాలో కూడా రాజ్ తరుణ్ పాత్ర పోషించాడు. నాగార్జునతో మంచి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఒకవేళ ఇది రిలీఫ్ కోసం వస్తా హౌస్లోకి పంపిస్తే రిలాక్స్ అవుతాడేమో అనుకుని ఆయన ఉండొచ్చు అనిపించింది, కానీ అతని పేరు కూడా పక్క వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. అదండి. అయితే మొత్తానికి ఏదైతే రాజ్ తరుణ్ అండ్ లావణ్యకు సంబంధించినటువంటి ఇష్యూలో ప్రధానంగా ఆర్జే శేఖర్ భాష ఎవరైతే ఉన్నారో తను రాజ్ తరుణ్కి సపోర్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రతి ఒక్క మీడియా ఛానల్కి వెళ్ళడం, సపోర్ట్ చేయడం, ఇవన్నీ మనం చూసాము. లావణ్య దాన్ని ప్రతిఘటన ఇచ్చడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఇప్పుడు శేఖర్ భాష ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అయితే అంటున్నారు. నిజంగా శేఖర్ భాష ఉంటాడా, ఉంటే ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఇస్తాడంటే ఏం చెప్తారు? శేఖర్ భాష ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అతని పేరు కొద్దిగా ప్రముఖంగా కనిపిస్తుంది. ఈ మధ్యన వార్తలు నిలిగాడు కాబట్టి అతను శేఖర్ భాష ఉండే అవకాశం ఉంది. రాజధానికి సపోర్ట్గా ఉన్నాడు కాబట్టి అక్కడ నాగార్జున కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి హౌస్లోకి ఎంటర్ చేయించే అవకాశం శేఖర్ భాషకు అయితే కనిపిస్తుంది. అయితే ఇంకొకటి అంశం ఏంటంటే శేఖర్ భాష హౌస్లోకి వస్తే వైల్డ్ కార్డ్ ఇంటి ద్వారా లావణ్యని దీంట్లో పంపిస్తారేమో, పంపించే అవకాశం ఉంది మసాలా కోసం అని చెప్పి అంటున్నారు. అంటే వాళ్ళిద్దరూ మామూలు బహిరంగంగానే ఛానల్స్లోనే కొట్టుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి అలాగే నాగార్జునని బండబూతులు తిట్టింది ఆవిడ, బిగ్ బాస్ హోస్ట్గా ఉన్న నాగార్జునని. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మరి ఆవిడని హౌస్లోకి ఎంటర్ చేస్తారా వైల్డ్ కార్డ్ ఇంటితో, లేదా ఎంటర్ అయితే ఖచ్చితంగా బాగుంటుంది. బయట తగాదా పడేవాళ్ళు హౌస్లో తగాదా పడితే ఇంకా రమ్స్గా ఉంటుంది.
మరి ఏం జరుగుతుందో చూడాలి. అయితే గత వేరే భాషల్లో చూసుకుంటే ఇదే బిగ్ బాస్ సంబంధించి చాలామంది సెలబ్రిటీస్ వస్తూ ఉన్నారు. కానీ ఎందుకని టాలీవుడ్లో ప్రముఖులు ఎందుకని రావట్లేదు? ఎందుకంటే మిగతా భాషల్లో చూసుకుంటే ప్రముఖులే ఎక్కువగా మనకు కనిపిస్తుంటారు. కనీసం మినిమం ఒక 5-6 మంది సార్ కనిపిస్తారు. ఎందుకని తెలుగులో? ఎందుకంటే తెలుగులో టీఆర్పీ రేటింగ్ ఎక్కువ ఉంది, ఎక్కువ రెవెన్యూ వసూలు చేస్తుందని చెప్పేసి అంటున్నారు. అయినా సరే తెలుగు బిగ్ బాస్ ఎందుకు ఫెయిల్ అవుతుంది అంటే ఏం చెప్తారు? అంటే బిగ్ బాస్లోకి వెళ్తే అవకాశాలు రావేమో సినిమాకి అవకాశాలు అని ఒక సెంటిమెంట్ కూడా క్రియేట్ అయిందండి. గతంలో విజేతలుగా నిలిచిన వాళ్ళు ఎవరైనా సరే మీరు ఎవరైనా చూడండి, వాళ్ళ సినిమాలు హిట్ అవ్వకపోవడం కానీ ఇలాంటివన్నీ జరిగినాయి. ఇప్పుడు శివబాలాజీ విజేతగా నిలిచిన శివబాలాజీకి సినిమా అవకాశాలు, తర్వాత కౌశిక్ అతనికి లేవు. అంతకుముందు ఇట్లా చాలామంది ఉన్నారు సినిమా ఫీల్డ్లో ప్రముఖులుగా సినిమాలు ఛాన్సులు వచ్చిన వాళ్ళు హౌస్లోకి వచ్చి సైడ్ అయిపోయిన వాళ్ళు ఎక్కువ మంది కనిపిస్తున్నారు. అలాగే మానస్ అతను కూడా హౌస్లోకి వచ్చాడు. కానీ అట్లా వచ్చిన వాళ్ళందరూ కూడా మళ్ళీ సినిమా అవకాశాలు వచ్చినాయి, కానీ వాళ్ళకి సినిమాలు ఫెయిల్ అయిపోయి సైడ్ అయిపోయారు. కాబట్టి అదొక సెంటిమెంట్ లాగా ఫీల్ అయ్యే పరిస్థితి వచ్చింది. హౌస్లోకి వెళ్ళడం వల్ల మనకి ఏమాత్రం ఉపయోగం లేదు. ఏదో వాళ్ళు ఇచ్చే ఆ రెమ్యునరేషన్ తప్పితే మనకి కెరీర్ పరంగా మనకు అది మైనస్ అనే ఒక భావన కూడా క్రియేట్ అయింది. అందువల్ల ఎవరు సినిమా వాళ్ళు అయితే ఇంట్రెస్ట్ చూపట్ల. అయితే గతంలో ఇదే ప్రశ్నకి రాహుల్ సిప్లిగంజ్ ఎవరైతే ఉన్నారో తను మాత్రం దీన్ని ఖండించారు. లేదు లేదు, ఖచ్చితంగా బిగ్ బాస్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇలాంటిది ఏం జరగదు, ఆస్కార్ అవార్డు వచ్చింది నాకు, అదేగా కొంతమంది అయితే సెటిల్ అయ్యారని చెప్పేసి కూడా అంటున్నారు. సో ఈ రెండు విభిన్నమైనటువంటి ఒక ఈ చర్చ రావడానికి గల కారణం ఏంటంటే ఏం చెప్తారు? అంటే రాహుల్ సిప్లిగంజ్ వరకు పర్లేదు, అతనికి ఏంటంటే ఆ సింగర్ గానో లేకపోతే ఎలాగైనా అతనికి ఒక టాలెంట్ ఉంది కాబట్టి అతనికి ఆస్కార్ రావడం కూడా గుర్తింపు వచ్చింది. ఎవరో ఒకళ్ళిద్దరు తప్పితే మనకు అనుకుంటే ఇప్పుడు 7 ఎపిసోడ్లు మనకు అయిపోయినాయి. మరి వాళ్ళు ఎవరో కూడా పైకి వచ్చిన ఇది కనపట్టలేదు కదా మనం చూసుకుంటే. కాబట్టి ఈ సెంటిమెంటు అని చెప్పలేను, కానీ మొత్తానికి హౌస్ నుంచి బయటకు వచ్చాక ఏదో సెలబ్రిటీ హోదాలో వాళ్ళ ఛానల్స్ వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఇంటర్వ్యూల వరకు పరిమితం అవుతున్నారు, కానీ ఆ తర్వాత కనిపించకుండా పోతున్నారు. అదైతే జరుగుతుంది. దానికి కారణం ఏదైనా కావచ్చు. ఈసారి మాత్రం లిమిటే లేదు, నేను కమిటీ అయితే లిమిటే లేదంటూ హడావుడి చేసిన ఇప్పుడు కన్వెన్షన్ కూల్చివేత తర్వాత ఇదేమన్నా అసలు ఫస్ట్ తారీఖు జరుగుతుందా లేకపోతే ఏమన్నా మళ్ళీ 1 వారం రోజులు వాయిదా పడుతుందా అనే డౌట్లు అయితే వచ్చినాయి, కానీ ఫస్ట్ తారీఖునే స్టార్ట్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే ఖచ్చితంగా ఫస్ట్ తారీఖు స్టార్ట్ అవుతుంది. ఇప్పటికీ ప్రోగ్రామ్ షూటింగ్ బిగిన్ అయిపోయింది అని చెప్పి అనుకోవచ్చా? లేదంటే దానికి సంబంధించి ప్రోమోస్ కావచ్చు, లేదంటే ఒక్కొక్క పార్టిసిపెంట్ గురించి వాళ్ళకి సంబంధించి ఒక ఏవి కావచ్చు, ఇవన్నీ షూట్లు ముందే జరుగుతాయి కాబట్టి ఇవన్నీ అయిపోయి ఉంటాయని చెప్పి అనుకోవచ్చు? ఖచ్చితంగా అయిపోయి ఉంటాయి. ఎందుకంటే కొంతమంది చెప్పేస్తున్నారు మేము వెళ్ళట్లేదని చెప్పేశారు కాబట్టి వాళ్ళ పేర్లు లేనట్టుగా చెప్పాలి, లేదా వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఉండకపోవచ్చు. మేము వెళ్ళట్లేదని వాళ్ళు బహిరంగంగా బయటకు వచ్చి వీడియోలు వచ్చినాయి కాబట్టి. కానీ వాళ్ళు సస్పెన్స్లో ఉంచుతారు కాబట్టి ఎవరెవరు వెళ్తున్నారో ఏంటనేది సస్పెన్స్లో ఉంచుతారు కాబట్టి ఆ పేర్లు అయితే మనకు ఇప్పుడే రివీల్ కావు. మనం అనుకున్న పేర్లు ఏవైతే ఉన్నాయో గతంలో లీక్ అయిన పేర్లు వాళ్ళందరూ అయితే ఖచ్చితంగా ఉండే అవకాశం అయితే ఉంది ఈ హౌస్లో. సాయి కిరణ్ కానీ లేకపోతే బెజవాడ బేబక్క కానీ ఇలా కొన్ని పేర్లు మనం గతంలో అనుకున్నాము, వాళ్ళందరూ హౌస్లోకి వచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. మొత్తానికి ఇప్పటిదాకా జరిగినటువంటి బిగ్ బాస్ ఏదైతే ఉందో ఫస్ట్ 3 సీజన్లు మాత్రం బాగా జరిగాయి. తర్వాత 4th సీజన్ తర్వాత నుంచి కొంత డల్ అయిపోయిందని తెలుస్తుంది. కానీ లాస్ట్ సీజన్ 7 ఉల్టా పల్టా మాత్రం కొంత ఆసక్తికరంగానే ఉందని చెప్పేసి అనుకోవచ్చు. ఎవరైతే పల్లవి ప్రశాంత్ విన్నర్గా నిలిచాడు, అప్పుడు కూడా కొంత అమర్దీప్ వీళ్ళ మధ్య జరిగినటువంటి ఇష్యూస్ వల్ల కొంత రసవత్తరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఈసారి లిమిటే లేదు అంటూ సీజన్ 8 రాబోతుంది కాబట్టి అంచనాలు కానీ ఎక్స్పెక్టేషన్స్ కానీ ఏమైనా పెరిగే అవకాశాలు ఉన్నాయా షో స్టార్ట్ అయిన తర్వాత? అయినా లిమిటే లేదనే మాటకి న్యాయం చేయాలంటే దీంట్లో లావణ్యాన్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీతో పంపించాలి లోపలికి. అలాగే వేణుస్వామిని కూడా హౌస్లోకి తీసుకోవాలి. మరి ఎవరైతే రారు అనుకున్న వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చేస్తే ఇప్పుడు అమృత ప్రణయ్ కానీ బరిలక్క కానీ ఇలా కొంతమంది ఉన్నారు, అలాంటి వాళ్ళందరూ కూడా హౌస్లోకి వచ్చేస్తే ఖచ్చితంగా ముఖ్యంగా లావణ్య వల్ల ఆ శేఖర్ భాషకి లావణ్యకి అక్కడ వారు జరగడం కానీ లేకపోతే వేణుస్వామి రావడం వల్ల వేణుస్వామికి నాగార్జునకి మధ్యలో రియాక్షన్స్ ఎలా ఉంటాయి, ఇలాంటి మసాలా కావాలంటే పక్కన పెట్టాలి. మన వ్యక్తిగతంగా ఉండే కోపతాపాలు పక్కన పెట్టి హౌస్లోకి తీసుకుని అక్కడ రసవత్తరంగా ఉంటుంది. మరి లిమిటే లేదనే దానికి వీళ్ళందరూ లేకపోతే న్యాయం జరుగుతుంది, చప్పగా ఉంటుంది. అందువల్ల నేను మొత్తానికి అయితే ఈసారి అయితే బజ్ అయితే లేనమాట వాస్తవం. సో చూద్దాం సార్, మొత్తానికి అన్లిమిటెడ్ అంటూ వస్తున్నటువంటి సీజన్ 8 ఎలా ఉండబోతుంది, ఈసారి కనీసం ప్రముఖులు కొంతమంది కూడా లేకుండానే అసలు షో స్టార్ట్ ఎలా అవుతుంది, సీజన్ ఎండింగ్ దాకా ఎలా ఉండబోతుంది అని చూద్దాం. మరి నమస్తే.